ప్రెజుడిస్డ్ మనుషులకి లెక్చర్కి వచ్చినప్పుడు అది గుడ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎట్లాగా? కరెక్ట్, వెరీ కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. సో ఇప్పుడు ఏదైతే మీకు అనుగుణంగా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు హాయిగా మీ లోకల్లో మీరు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆహా ఓహో అనుకుంటుంటారు అనమాట. ఓకే, నేను గనక ఒక్క చిన్న వాక్యం, ఒక్క వర్డ్ మీకు అగెయిన్స్ట్గా, మీ ఒపీనియన్కి అగెయిన్స్ట్గా, మీకు అగెయిన్స్ట్గా కాదు, మీ ఒపీనియన్కి అగెయిన్స్ట్గా చెప్పాను అనుకోండి, బయటికి వెళ్ళి అందరికి ఏం చెప్తారు మీరు? హీ డజంట్ నో ఎనీథింగ్, హీ స్పీకింగ్ నాన్ సెన్స్, హీ డజంట్ నో వాట్ ఈస్ టాకింగ్. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. సో దట్ ఈస్ హౌ అ ప్రెజుడిస్డ్ పర్సన్ హేట్స్ ద పర్సన్ హూ ఈస్ స్పీకింగ్. ఓకే, ఎవరన్నా ఒక మాట్లాడే వాళ్ళని తిట్టుకుంటున్నారంటే నిజంగా వాళ్ళని నమ్మేసేకండి. ఓకే, అదే నేను చెప్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే ఎవరి ప్రెజుడిసెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఒపీనియన్స్, ఎవరి కఠోరమైన అభిప్రాయాలు ఉంటాయి కదా, అవి ఉంటాయి. మనము లెక్చరర్ ఎవరున్నారో వాళ్ళని జడ్జి చేయాలా, వీళ్ళ ద్వారా మనం జడ్జి చేయకూడదు. అర్థమవుతుందా? ఓకే, యూ డోంట్ బికమ్ ప్రెజుడిస్డ్. మీరు ప్రెజుడిస్డ్ మనిషి అయిపోకండి, వాళ్ళ ఒపీనియన్స్ని మీరు క్యారీ చేయకండి. మీ ఒపీనియన్స్ మీరు ఉంచుకోండి, ఫ్లెక్సిబుల్గా ఉంచుకోండి. నాకే తెలుసని ఉండకుండా మీరు వెళ్ళండి. అవునా అలా అన్నారా, నేను కూడా వెళ్ళి చూస్తాలే అనొచ్చు కదా. అలా ఇట్లా చేయమను, అలా మాట్లాడా, నేను కూడా వెళ్ళలే రేపటి నుంచి, గొర్రెల గుంపు. ఓకే, సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూసి విచక్షణ జ్ఞానంతో నడవండి. ఓకే, మీరు ప్రెజుడిస్డ్గా ఉండకండి, వేరే వాళ్ళని మిమ్మల్ని ప్రెజుడిస్డ్గా అవ్వనివ్వకండి. ఇలాంటి ప్రెజుడిస్డ్ ఉన్న మనుషులు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెజుడిస్డ్, ఓకే, మీకు స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఓకే, మామూలుగా ఎవరన్నా మాట్లాడుతుంటే మీరు వచ్చి మీరు ఇది రాంగ్ చెప్తున్నారు, నా ఇది ఒపీనియన్ అంటారు కదా, అంటారా లేదా? మీరు నా ఒపీనియన్కి విరుద్ధంగా మాట్లాడుతుంటే నా కోపం వస్తే నేను మాట్లాడతారు కదా. కానీ ఒకవేళ మీకంటే స్ట్రాంగ్ మనిషి నేను అయ్యుంటే అంటే అర్థం ఏంటి? మీకంటే స్ట్రాంగ్ మనిషి నాతోటి మీరు అట్లా మాట్లాడలేరు. ఓకే, ఒకవేళ మీకంటే నేను స్ట్రాంగ్ మనిషి అయ్యి ఉంటే మీరు ఏం చేస్తారంటే నా ముఖం మీద నవ్వుతారు, వెనకకి వెళ్ళి నా వెనకాల ఏం చేస్తారు? వాళ్ళు వెన్నుపోటు, బ్యాక్ స్టాపింగ్ చేస్తారు. నేను మీ లెవెలే. ఓకే, ఒకవేళ లెక్చరరు, పెద్ద గురుజీనో, లేకపోతే ఎవరన్నా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ వచ్చారు అనుకోండి, పాలిటీషియను అనుకోండి, వాళ్ళు మీకంటే చాలా స్ట్రాంగ్, ఇన్ఫ్లుయెన్షియల్, అధికారం ఉన్న మనిషి. ఓకే, ఒకవేళ మీకంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, మీ ఒపీనియన్స్కి విరుద్ధంగా వాళ్ళు మాట్లాడారనుకోండి, మీరు లేచి నిలబడి నో అంటారా? అనరు. కొంతమంది ఏం చేస్తారు, ప్రెజుడిస్డ్, నాట్ ఆల్, అందరూ కాదు. ఓకే, ప్లీజ్, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ దిస్. కొంతమంది ప్రెజుడిస్డ్ మనుషులు ముఖం మీద నవ్వి వెనకాలకి వెళ్ళి బ్యాక్ స్టాప్ చేస్తారు, వెన్నుపోటు పడుస్తారు. ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నారు, జాగ్రత్త. ఓకే, వాస్తవం మాట్లాడుతున్నానా? నాకు మీ ఒపీనియన్స్ అంటే ఇష్టం లేదు సార్, కానీ మీరు నాకంటే చాలా స్ట్రాంగ్. హలో సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వెనకాలకి వెళ్ళి మీ గురించి, దట్ ఈస్ బ్యాక్ స్టాపింగ్. బ్యాక్ స్టాపింగ్ అంటే ఏంటి? మీకు అగెన్స్ట్గా వెళ్ళడమే కదా బ్యాక్ స్టాపింగ్ అంటే. ఓకే, సో కొంతమంది అలా ప్రెజుడిస్డ్ మనుషులు ఉంటారు. విచక్షణ జ్ఞానంతో వాళ్ళని గమనించండి. కొంచెం మీరు ఎరుకుతాటు ఉంటే, మీరు బాడీలో ఉంటే గమనిస్తారు, మీరు బాడీలో లేకపోతే ఎలా గమనిస్తారు? మనం అంతా యాంత్రికులం అయిపోయి, అది మెకానికల్ అయిపోయినా మనం.
ఏదో పొద్దున్న లేచామా పళ్ళు తోమకాలా, వంట చేయాలా, తినాలా, వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ సాయంత్రం పౌడర్ పూసుకోవాలా, పడుకోవాలా. ఏంటిది? ఏం చేస్తున్నావు? రొటీన్ చేయండి. రొటీన్ ఈజ్ వెరీ గుడ్. బట్ వాట్ కైండ్ ఆఫ్ రొటీన్? రొటీన్ ఈజ్ వెరీ గుడ్. రొటీన్ ఈజ్ అ వెరీ పాజిటివ్ వర్డ్. ఓకే, కానీ రొటీన్ అనేది మనం ఎలా మంచిగా చేసుకోవాలా? మనకి ప్రెజుడిసెస్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? ఒక దాని మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఎలా ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది? మీకు ఒక్క ప్రెజుడిస్ కూడా లేదంటే నేను ఒప్పుకోను. ఉంటుంది. సిచ్యువేషన్. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్? నాకు కొంచెం. ఓకే ఓకే, ఇంకా ఎనీ మోర్ ఆన్సర్స్? మనకి ఒక దాని మీద స్ట్రాంగ్ ఒపీనియన్ ఎలా ఏర్పడుతుంది మన జీవితంలో? సార్, ఎదుటి వ్యక్తి అడమెంట్. ఓకే, అడమెంట్ అయితే వస్తుందా? ఓకే, మీరేంటి లైఫ్లో సిచ్యువేషన్స్ బట్టి వస్తుందన్నారా? ఓకే, నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వస్తుంది అంటున్నారు. ఓకే, ఇంకా నెగటివ్ థాట్స్ ఎదుటి వాడి ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుందా? ఓకే, చెప్పండి, పర్లేదు, నేనేం కొట్టను. ఆలోచనలు బట్టి వస్తుంది. రైట్ రైట్. సో ప్రెజుడిస్లు ముఖ్యంగా 3 కారణాల వల్ల వస్తాయి. ఏవేవి? సో మనం కొంతమంది నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నాము, కొంతమంది సిచ్యువేషన్, కొంతమంది ఫ్యామిలీ, కొంతమంది ఎదుటి మనిషి వల్ల వస్తుంది అని అంటున్నాం. కానీ మనకి ఎలా వస్తుంది? ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. మన జీవితంలో ఒక పెయిన్ఫుల్ ఈవెంట్ అంటే ఏంటి? ఒక బాధాకరమైన సంఘటన జరిగితే దానివల్ల మనకి ఒక ఒపీనియన్ అనేది ఫార్మ్ అయిపోతుంది, స్ట్రాంగ్ ఒపీనియన్. అది ఏదైనా అయిండొచ్చు. అవుతుందా కదా? మనకి జీవితంలో పెద్ద దెబ్బ తగిలింది, ఎమోషనల్ దెబ్బనో మెంటల్ దెబ్బనో తగిలింది, దానివల్ల మనం ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ని ఫామ్ చేసేసుకుంటాం. అవునా కదా? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ప్రెజుడిస్. మన ఈ పెయిన్ఫుల్ ఈవెంట్ మన జీవితాన్ని శాసిస్తుందా లేదా? మరి శాసించకుండా ఉండడానికి మనం ఏం చేయాలా? వీ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్ సార్. పెయిన్ఫుల్ ఈవెంట్ని ఎవరైతే క్రియేట్ చేశారో, ఇఫ్ వీ కెన్ ఫర్గివ్ దెమ్, దట్ ప్రెజుడిస్ విల్ ఆటోమేటికలీ గో అవే. క్షమించేసేయాలి మేడం వాళ్ళని. ఎప్పుడైతే మనం క్షమించేస్తామో మన ఆలోచన పద్ధతి, మనలో ఉన్న ఎనర్జీస్ అన్నీ చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు ఆ స్ట్రాంగ్ ఒపీనియన్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, దాంట్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ పెయిన్ఫుల్ ఈవెంట్ అంటే బాధాకరమైన సంఘటనలు. ఓకే, సెకండ్ థింగ్ ఏముండొచ్చు? హిప్నాటిక్ ఐడియాస్ అంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ తడుస్తే ఏమంటారు? మన పిల్లలకి మనం ఏమంటాం? ఇట్స్ ఎ ప్రీకన్సీవ్డ్ నోషన్. అది నిజంగా అవుతుందో లేదో మనకు సంబంధం లేదు, కానీ నేను నమ్ముతా, అది స్ట్రాంగ్గా నమ్ముతా.
నేను ఉత్త ఎగ్జాంపుల్ చెప్పా, చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, నాకు చాలా ఉన్నాయి అట్లాంటివి. ఓకే, బయటికి వెళ్ళి తడవకమ్మా జ్వరం చేస్తుంది జలుబు చేస్తుంది అని అంటాం. కొంతమందికి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, కొంతమంది జలుబు చేయదు, కానీ అయినా జలుబు చేస్తుంది. అంతేది, అది ఎందుకంటే అంతేది. మళ్ళీ ఆర్గ్యూ చేయొద్దు దాని విషయం మీద. ఆర్గ్యూ చేసామనుకోండి, అమ్మో ఆర్గ్యూ చేస్తే ఇంకేమైనా ఉందా ప్రెజుడిస్డ్ మనిషితోటి? ఆర్గ్యూ చేయొచ్చా మనం? స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళతోటి చేయలేం. అదంతే, మాట వింటావా వినవా. సో ఇవన్నీ హిప్నాటిక్ ఐడియాస్ అంటే మనకి మన ఎరుక లేకుండా మనలో ప్లాంట్ చేస్తారు కొన్ని ఐడియాస్. అది వేరే వాళ్ళ అయిండొచ్చు, లేకపోతే కొన్ని సంఘటనల వల్ల అయిండొచ్చు, సొసైటీ వల్ల, టీచర్స్ వల్ల, దేని వల్లన్నా అయిండొచ్చు. మనం ఎరుక లేని స్థితిలో ఉన్నప్పుడు మనలో కొన్ని సీడ్స్ని నాటేస్తారు. అవి మన జీవితాన్ని నడిపిస్తుంటే అవి మనకి ప్రెజుడిసెస్కి కారణమవుతుంది. సో వాస్తవాలని అవాస్తవాలని తెలుసుకుని నడవండి. ఓకే, థర్డ్, నాకు తెలిసి ఒక 100 చెప్తారు మీరు అందరు కలిసి. ఏం చెప్తారు? భయం వల్ల వచ్చిన ప్రెజుడిసెస్ అంటే ఏంటి? భయం వల్ల మనకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. ఏంటివో వస్తే చెప్పండి. ఇంకా వస్తాయి మెల్లగా వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇంకా మూఢనమ్మకాలు, ఇంకా శకునాలా? అరే వా, చూడండి వస్తున్నాయని చెప్పాను, అన్నీ వస్తాయి. సారీ, సెంటిమెంట్స్. ప్రెజుడిసెస్ అనేవి ఈ 3 కారణాల వల్ల మన జీవితంలో తయారవుతాయి. సో ఈ 3టికి మీరు బానిస కాకండి. దేనికి బానిస కావద్దు మనము? మన పెయిన్ఫుల్ ఈవెంట్స్ అంటే మనని బాధించిన సంఘటనలు మనని శాసించకూడదు. క్షమించేయండి అందరినీ, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అప్పుడు మిమ్మల్ని ఇవి శాసించవు, జీవితంని నడిపించదు. సెకండ్ థింగ్ ఇస్ హిప్నాటిక్ ఐడియాస్. వాస్తవాలను అవాస్తవాలని కనుక్కొని చెయ్యండి, గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఓకే, ఏదైనా చెప్పారా దాంట్లో నిజం ఉందా లేదా కనుక్కోండి. థర్డ్ థింగ్ ఇస్ ఫియర్ని మరి మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారో నాకు తెలియదు. ఎలా చేస్తారు ఓవర్కమ్ ఫియర్ని? ఎలా చేస్తారు? నేను కష్టమా ఈజీ అని నేను అనట్లే, నేను ఎలా ఓవర్కమ్ చేస్తారని అడుగుతాను. సార్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద యూనివర్స్. సార్ యూనివర్స్ని మనం ట్రస్ట్ చేద్దాం. నమ్మకము ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి నమ్మకం కాదు సార్. ట్రస్ట్, యూనివర్స్ని ట్రస్ట్ చేయాలి సార్. విశ్వాన్ని నమ్మాలి. మీరు సేఫ్, మీరు సెక్యూర్, నాకేం కాదు, నాకు ఏమీ కాదు, నాకు ఏది ఎప్పుడు రావాలో అది అప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు ఏది అవసరం వస్తుంది, ఎప్పుడు ఏది అవసరం అయితే అప్పుడు విశ్వం నాకు ఇస్తుంది అన్న నమ్మకం ఉండాలి విశ్వం మీద. విల్ పవర్ కాదు మేడం ఇక్కడ. విల్ పవర్ అంటే పట్టుదల. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? మీరు మీ లోకల్లో వెళ్ళిపోయారా ఇప్పుడు? అందుకే మధ్య మధ్యలో హలో హాయ్ అంటూ ఉంటా మీరు ఇక్కడ ఉండాలని. ఎందుకంటాను అనుకుంటున్నారు? పెయిన్ఫుల్ ఈవెంట్ని ఓవర్కమ్ కావాలి. అదే సార్, వెన్ యూ ఫర్గివ్, మీరు ఎప్పుడైతే వాళ్ళని క్షమిస్తారో అప్పుడు మీరు ఓవర్కమ్ అయిపోయినట్టే.
హృదయపూర్వకంగా కంప్లీట్గా ఎప్పుడైతే మీరైతే వేరేవైతే క్షమిస్తారో అప్పుడు మీరు ఓవర్కమ్ అయినట్టే. ఓకే, సో ఇవి 3 కారణాల వల్ల మనకి ప్రెజుడిస్లు వస్తాయి. ఓకే, ఇవన్నీ మనము ఓవర్కమ్ చేయాలి. ప్రెజుడిస్ ఉన్న మనిషి అంటే ఎప్పుడైతే ఇట్లా ఫియరు, ఓకే, లేకపోతే పెయిన్ఫుల్ ఈవెంట్స్ ఇట్లా ఉన్నందువల్ల వీళ్ళందరూ ఎప్పుడైతే మీరు ప్రెజుడిస్డ్ మేడం, ఓకే, మీ ఈవిడకి ఏదో ఫియరో లేకపోతే పెయిన్ఫుల్ ఈవెంట్ తోటి అందరినీ పిలుచుకొని వచ్చిందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొచ్చి కూర్చుంది. ఆమెలో ఉన్న ఫ్రెండ్స్ అంటే అట్లా కాదు, నా ఫ్రెండ్స్, నా ఫియరు, నా ఇన్సెక్యూరిటీస్ని అన్నీ పిలుచుకొని ఆడ కూర్చుందనమాట. నేను చెప్పేసి అక్కడ వినకుండా ఏమవుతుంది, అక్కడ ఆవిడ చైతన్యం ఎలా ఉంటుందంటే ద్వీపాల్లాగా ఉంటుంది. ద్వీపాలంటే ఐలాండ్స్, ద్వీపాలంటే తెలుసు కదా. ఓకే, సో కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ద్వీపాల్లాగా ఉంటుంది. ప్రతిదానికి బ్రిడ్జ్ ఉండదు. బ్రిడ్జ్ ఏంటి, ఈవిడ వస్తుందా, నా మాటలు సగం వింటుంది, మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సగం వింటుంది, మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సగంలో వింటుంది, మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోతుంది. అలా ద్వీపాల్లాగా నా లెక్చర్ని వింటుంది. ఏమైనా అర్థమవుతుందా? నాది నాన్ సెన్సే కదా అప్పుడు, ఆవిడకి నాది నాన్ సెన్సే. సో మీ ద్వీపాలకి బ్రిడ్జెస్ని కట్టుకోండి.